హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మను అండ్ ఈరోజు మనం వీడియో కంటిన్యూ చేయబోతున్నాం. సో మనం లాస్ట్ చూసిన విధంగా దోగ్జాతో ఫైట్ చేయడానికి ఇద్దరు మార్కర్స్ అయితే వస్తారనమాట. సో వాళ్ళని దోగ్జా ఎలా ఫైట్ చేస్తాడో ఇప్పుడు చూద్దాం. ఆ మార్కర్స్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరితో అంటూ ఉంటాడనమాట. మీరు ఈ రెవల్యూషన్ చేశారు కదా, దీనికి కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేయాల్సిందే అని చెప్పేసి తన పవర్ని అయితే యూజ్ చేస్తాడు కదా. తను వచ్చేసి దోగ్జా మీద కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. చూడండి, ఇప్పుడు మీ హోప్ని మీ ముందరే అంతం చేస్తానని దోగ్జా పైకి అయితే అటాక్ చేస్తాడు. కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ వణుకుతూ ఉంటే దోగ్జా అయితే ఒకటి ఆలోచిస్తాడనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూషనర్‌ని మాత్రమే ఫైట్ చేయగలడనమాట. అంతకు మించి ఫైట్ చేయలేడు. సో, ఇప్పుడు నా దగ్గర ఉండే ఎనిమీ వచ్చేసి అంటే ఎనిమీ అంటే డ్యూక్ అనమాట. డ్యూక్ ఏం ఆలోచించుంటాడు, ఇప్పుడు యాక్చువల్‌గా సినారియోలో ఎగ్జిక్యూషనర్స్ ఫైటర్‌తో ఫైట్ చేయగలడు గానీ, ఇప్పుడు దోగ్జాతో ఏదో ఒకటి చేయాలి కాబట్టి అతను వేరే అంటే ఈ సినారియోలో భాగం కాదు ఈ మార్కస్‌లో. కానీ ఇలా సినారియోలో భాగం కాని వాళ్ళని కూడా లోపలికి పంపించేసి ఇలా బెటర్‌గా ప్లాన్ చేసుంటాడనమాట. సో, నేను కూడా అంతకు మించిన బెటర్ ప్లాన్ అయితే చేయాలి అని చెప్పేసి దోగ్జా ఆలోచించి తన ఇన్కార్నేషన్ ఫార్మ్ అనేది దోగ్జా కొంచెం పవర్ యూజ్ చేసినా కూడా అంటే స్టెబిలిటీ తగ్గిపోతుంది అది. ఇప్పుడు దోగ్జా చూసినాం కదా, తన బాడీకి అయితే క్రాక్స్ వచ్చేస్తాయన్నమాట తన పవర్‌ని యూజ్ చేశాడంటే. కానీ ఇప్పుడు నేను అలా చేయకపోతే కష్టం అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఏంటి, నేను నా పవర్‌ని యూజ్ చేసినా కూడా ఏం చేయలేదు అన్న విధంగా ఆ మార్కస్ అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంక దోగ్జా ఏంటి నేనెవరా? నేను అని చెప్పేసి దోగ్జా తన పవర్‌ని అయితే చూపిస్తాడనమాట. అప్పుడు ఎక్స్‌ప్రెసింగ్ ద లెవెల్ ఆఫ్ ఏ కాన్స్టలేషన్, తన కాన్స్టలేషన్ యొక్క పవర్‌ని చూపిస్తూ ఉంటాడు దోగ్జా. ఆ పవర్‌ని చూసి ఆశ్చర్యపోతారనమాట ఇద్దరు మార్కస్‌లు. అసలు ఏం జరుగుతుంది అన్నట్లు. ఇక దోగ్జా ఆ పవర్‌ని చూపించిన తర్వాత తన ఇన్కార్నేషన్ ఫార్మ్ ఉంటుంది గదా, ఆ రిక్వైర్మెంట్స్ అనేది ఫుల్‌ఫిల్ చేయదనమాట అలా పవర్ చూపించేందుకు. సో, నువ్వు అలా చేయనందుకు ఇంబాలెన్స్ అయితే కలిగింది నీ బాడీకి అని చెప్పేసి వస్తుందనమాట. తనని యాక్చువల్‌గా తన ఫ్యాబుల్ కంటే ఇప్పుడు హిస్టారికల్ గ్రేడ్ లాగా చూపిస్తూ ఉంటుందనమాట. అప్పుడే ఏంటి ఈ ఔరా అని చెప్పేసి ఆ మార్కస్ అయితే అంటుంటాడు. ఏంటి ఒక కాన్స్టలేషనా అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ అంటే ఈ డెమాన్ రియలంలో ఉండేవాళ్ళు ఎవరో ఇతన్ని అంటే ఇతని ప్రెజెన్స్‌ని, ఒక కాన్స్టిట్యూషన్ యొక్క ప్రెజెన్స్‌ని గమనించారు అని చెప్పేసి 3 నోటిఫికేషన్‌లు అయితే వస్తాయన్నమాట. దోగ్జా యొక్క ఇన్కార్నేషన్ ఫార్మ్ ఉంటుంది కదా, అది ఆ లెవెల్‌ని కూడా తట్టుకోలేకపోతుంది. దోగ్జా యొక్క బాడీ బ్యాక్ సైడ్ వచ్చేసి క్రాక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. తన ఇన్కార్నేషన్ ఫార్మ్ అనేది బ్రేక్ అయిపోతూ ఉందనేసి వస్తూ ఉంటుంది. అప్పుడే దోగ్జా ఏమనుకుంటాడు, నేను ఎక్కువసేపు ఇలా ఉండలేను. కాబట్టి అట్‌లీస్ట్ నేను ఇంతవరకు ఇప్పుడు అంటే వీళ్ళు కాన్స్టిట్యూషన్ ఫార్మ్ చూసిన తర్వాత ఇద్దరు మార్కర్స్‌లో కొంచెం డీమోటివేట్ అయిపోయి ఉంటారు కదా. ఏంటి ఒక కాన్స్టిట్యూషన్నా మేము చూసింది అన్న విధంగా ఉంటారు కదా. వాళ్ళు అదే సర్ప్రైజ్‌లో ఉన్నప్పుడు నేను వాళ్ళని అటాక్ చేయాలి ఎలాగైనా అని చెప్పేసి దోగ్జా అనుకుంటాడనమాట. అప్పుడే దోగ్జా వచ్చేసి బుక్ మార్క్‌ని యాక్టివేట్ చేస్తూ ఉంటాడు. కానీ అది యాక్టివేట్ అవ్వదనమాట. ఎందుకంటే దోగ్జా యొక్క ఇన్కార్నేషన్ ఫార్మ్ వచ్చేసి చాలా అన్‌స్టేబుల్‌గా ఉందంట. దాన్ని యూజ్ చేయలేడు అంట. సో, ఇంకా ఇప్పుడు దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేశాడే అనుకో, దోగ్జాకి ప్లాజిబిలిటీ అయితే పడుతుందంట. సో, ఇంక దోగ్జా ఆలోచిస్తుంటాడు. ఏంటి నేనేమన్నా తొందరపడ్డానా? అసలేం చేయాలి అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మార్కస్‌లయితే దోగ్జా దగ్గరకొచ్చేస్తారనమాట. దగ్గరకొచ్చేస్తారు. దోగ్జాకేమో ఎక్సైల్ పెనాల్టీ అయితే పడుతుందనమాట. ఎక్సైల్ పెనాల్టీ అంటే యాక్చువల్‌గా అది రన్ అవుతూ ఉంటుంది. అది ఇంకా కొంచెం ఫాస్ట్‌గా రన్ అవుతుందనమాట. ఎందుకంటే తన బాడీ మీద క్రాక్స్ పడ్డాయి కాబట్టి. ఇంక అప్పుడే ఆ మార్కస్ అయితే ఏమంటాడంటే, ఖచ్చితంగా ఈ సినారియోలో ఉంటాం గదా, ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు నీ కాన్స్టిట్యూషన్ పవర్‌నయితే యూజ్ చేసి మమ్మల్నేం చేయలేవు నువ్వు అన్న విధంగా వాళ్ళ ధైర్యంతో దోగ్జా మీదకి అటాక్ వస్తారనమాట. అప్పుడే ఇంకొక సెకండ్ మార్కస్ ఏమంటాడంటే, మన అంటే ఇంకా ఉంటారు గదా వాళ్ళని పిలవండి. ఎందుకంటే మనం కొంచెం టైం తీసుకున్నామంటే ఇతన్ని ఖచ్చితంగా మనం ఓడించగలము అన్న విధంగా చెప్తూ ఉంటాడు. మనం ఏం చేయనవసరం లేదు. తన కొద్ది తనే ఇంగ ఓడిపోతాడు అన్న విధంగా తను అంటుంటాడు. అప్పుడే అక్కడ ఉన్న ఎగ్జిక్యూషనర్స్ దోగ్జాని గమనిస్తే తన బాడీలో నుంచి స్టోరీస్ అయితే బయటికెళ్ళిపోతూ ఉంటాయి గదా, అవన్నీ గమనించి ఏంటి తను ఒక ఎగ్జైలా? అంటే ఖచ్చితంగా అని చెప్పేసి అతనైతే తన ఫ్యాబుల్‌ని అంతం చేస్తే, తన ఫ్యాబుల్‌ని మాత్రం దాని దగ్గరికి వెళ్ళగలిగితే అన్న విధంగా ఎగ్జిక్యూషనర్ దోగ్జా వైపుకొస్తూ ఉంటే, అప్పుడే దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. నేను అట్‌లీస్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది గదా, అదన్నా యూజ్ చేస్తే ఈ మార్కస్‌ని చంపగలను అన్న విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇంక ఫోర్త్ వాల్ గూడా దోగ్జా ఏం ఆలోచిస్తున్నాడో అంటూ ఉంటుందనమాట. కానీ దోగ్జా ఇప్పుడు తన స్కిల్స్ ఏవే గాని యూజ్ చేయలేడు. దోగ్జా ఇంకొంచెం లేట్ చేసినా ఏం జరుగుతుందంటే తన ఇన్కార్నేషన్ ఫార్మ్‌తో పాటి ఇక్కడ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో ఉన్న సిటిజన్స్ అందరూ చాలా రిస్క్‌లో పడతారు. అంతే కాకోకుండా ఇక్కడున్న వాళ్ళందరిని ఐ మీన్ డెమాన్స్ ఫైట్ చేస్తుంటాడు దోగ్జా. వాళ్ళ నోబుల్స్ అందరిని ఏదైనా వేరే మెథడ్ యూజ్ చేసి చంపేయాలి నేను. కానీ ఎలా? దానికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పేసి దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అందులోపల ఎగ్జిక్యూషనర్ చేతులనైతే నరికేస్తాడనమాట జంగ్ హోయన్ వచ్చేసి. దోగ్జాని కాపాడతాడనమాట. అప్పుడు జంగ్ హోయన్ అంటూ ఉంటాడు, అసలు నువ్వు అలా డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి దోగ్జాతో చెప్తూ ఉంటాడు. అప్పుడు జంగ్ హోయన్ క్యారెక్టర్ వచ్చేసి ఇమ్మోర్టల్ ఫిజిక్స్ అనేది లెవెల్ 7కి యాక్టివేట్ చేసింటాడనమాట. దోగ్జా ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇమ్మోర్టల్ ఫిజికా? అసలు నీకు ఆ రీజనరేషన్ స్కిల్ అంటే మ్యూరియంలో ఉంటుంది. అసలు ఆ మ్యూరియంలో ఉండేది నీ దగ్గరికి ఎలా వచ్చింది అన్న విధంగా అడిగితే జంగ్ హోయన్ చెప్తాడనమాట.
ఇంతకుముందు నేను మూవీకి సంబంధించిన ఒకరితో చాట్ చేస్తూ ఉన్నాను. దాని దగ్గర నుంచి వచ్చింది నాకు ఈ స్కిల్ అని చెప్తే దోగ్జా ఆలోచిస్తాడు. ఓహో! అయితే తను ఆబ్వియస్‌గా బ్లాక్ ఫ్లేమ్ డ్రాగన్‌తో కాకుండా ఇంక వేరే వాళ్ళతో కూడా మాట్లాడాడా అన్నట్టు అనుకుంటాడనమాట. యాక్చువల్‌గా ఈ ఇమ్మోర్టల్ ఫిజిక్ అనేదొచ్చేసి హెవెన్ డెస్ట్రాయింగ్ స్పాట్ సెన్స్ దగ్గర నుంచి వచ్చుంటుందనమాట. ఇంకా అప్పుడే ఎగ్జిక్యూషనర్స్ వాళ్ళందరూ తనని చంపేయండి, అందరూ చంపేయండి, ఆ ఫైటర్‌ని చంపేయండి అని చెప్తూ ఉంటారు. అప్పుడే కింద సిటిజన్స్ అందరూ వచ్చేసి ఇలా ఫైటర్ వాళ్ళ కోసం ఇలా చేయడం, ఫైట్ చేయడం చూసి అందరూ ఇంగ రెవల్యూషనరీని కాపాడండి అని చెప్పేసి ఇంగ ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారనమాట. మొత్తానికి జాంగ్ హోయాంగ్, కిమ్ దోగ్జా వీళ్ళిద్దరిని అందరూ చుట్టుముట్టేసింటారనమాట. ఆ నోబెల్స్, ఎగ్జిక్యూషనర్స్, ఆ మార్కస్‌లు అందరూ కలిసి. అప్పుడే ఇంకా జాంగ్ హోయాన్ అడుగుతూ ఉంటాడు. "నీకేమైనా ప్లాన్ ఉందా?" అంటే నోబెల్స్‌ని నేనైతే చంపలేను అన్నట్టు చెప్తూ ఉంటాడు. అప్పుడే దోగ్జా చెప్తాడు. "నువ్వు కేవలం ఎగ్జిక్యూషనర్స్‌తో డీల్ చెయ్యి. మిగతాది నేను చూసుకుంటా" అన్న విధంగా. అప్పుడే ఆ మార్కస్ వచ్చేసి ఇంకా జాంగ్ హోయాంగ్ పైకి అటాక్ వస్తే దోగ్జా కాపాడతాడనమాట. ఎందుకంటే దోగ్జా వచ్చేసి ఇప్పుడు కరెంట్‌గా ఈ సినారియోలో ప్రొటెక్ట్ చేయబడ్డాడు గదా! సో, నేనిప్పుడు ప్రొటెక్షన్‌లో ఉన్నాను. కాబట్టి నేను చనిపోను. కాబట్టి మనం దీన్ని కొంచెం స్లోగా తీసుకోవాలి. వన్ బై వన్ తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఒక్కొక్కరిని ఇలా చూసుకుంటూ చంపుకుంటూ వెళ్ళాలి ఎగ్జిక్యూషనర్స్ అన్న విధంగా దోక చెప్తూ ఉంటే, అప్పుడే టైరెంట్ వచ్చేసి ఈ నైట్‌ని ఫోర్స్‌ఫుల్‌గా తీసేసుకుంటాడంట. అంటే నైట్ ముగించిపోయి ఉంటుందన్నమాట. ఇంక నెక్స్ట్ డే స్టార్ట్ అయి ఉంటుంది. అప్పుడే నైట్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి అక్కడ దోగ్జాన్ ఇంతవరకు ఒక పవర్ కాపాడుతూ ఉంటుంది గదా! ఆ ప్రొటెక్షన్ అనేది దోగ్జా నుంచి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. ఇంక వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు తను ఎలాగో ప్రొటెక్షన్ తనకి లేదు గదా! తనని చంపేయండి అనేసి ఇంక అనుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే తన దగ్గర ఒక గ్రేట్ ఫ్యాబుల్ గూడా ఉందని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడే దోగ్జా నవ్వుతూ ఒక్కటంటాడనమాట. మీరందరూ నిజంగానే మీ మైండ్ బానే పనిచేస్తుంది. మీరు ఇది క్లెవర్ మూవ్‌నే మీరు ఇలా రావడం. కానీ మీరు ఒక మిస్టేక్ చేశారు అని చెప్పేసి అప్పుడే చూస్తాం. ఎగ్జిక్యూషనర్స్ వాళ్ళ ఫార్మ్‌ని కోల్పోతారనమాట. వాళ్ళు నార్మల్ సిటిజన్స్ లాగా తయారైపోతారు. ఎందుకంటే నైట్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి. ఇంకా మార్కస్‌లొచ్చేసి ఇద్దరుంటారు గదా! వాళ్ళొచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిగర్స్ అనమాట ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో. వాళ్ళిక్కడ ఉంటారనమాట. ఇప్పుడు దోగ్జాకి అనుకూలమైన సిట్యుయేషన్ ఇది. అసలు ఈ దోగ్జా ఇంతవరకు వెయిట్ చేసిందే ఇలాంటి సిట్యుయేషన్ అనమాట. సో, ఇంకా అప్పుడే దోగ్జా ఒక ఫ్యాబుల్‌ని ఓపెన్ చేశాడు. అదేంటంటే సో, గైస్ మొత్తానికి ఇన్సెక్ట్ మాసకర్ అనేది స్టార్ట్ చేస్తాడనమాట. సో, ఇదేంటంటే మామూలుగా మాస్కర్ అంటే ఏంటంటే చాలా మందిని ఒకేసారిగా బ్లడ్ పాత్ క్రియేట్ చేయడం అనమాట. సో, అలాంటిది ఇది అనమాట. ఈ ఫ్యాబుల్ వచ్చేసి ఒక అంటే ఇట్లా చాలా మంది ఒక గ్రూప్ ఆఫ్ ఉంటారు గదా! వాళ్ళని అంటే ఎవరైతే వీక్‌గా ఉంటారో అలాంటి వాళ్ళని చంపింటే ఇలాంటి ఒక ఫ్యాబుల్ అనేది క్రియేట్ అయిందనమాట. దాన్నే ఇన్సెక్ట్ మాస్కర్ అంటారనమాట. సో, ఈ ఫ్యాబ్‌లో వచ్చేసి మనకంటే ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గర పని చేయదనమాట. అటువంటి వాళ్ళ దగ్గర ఎలాంటి పవర్‌ని ఇది చూపిచ్చదు. కానీ మనకంటే ఎవరైతే వీక్‌గా ఉంటారో అప్పుడు చాలా పవర్‌ని చూపిస్తుందనమాట. సో, అలాంటి ఒక పవరే ఇదనమాట దోగ్జా యాక్టివేట్ చేసింది. సో, ఇప్పుడు దోగ్జాకి ఇక్కడున్న వాళ్ళందరూ దోగ్జా కంటే ఒక సర్టైన్ లెవెల్‌లో తక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరి మీద దోగ్జా అబ్సల్యూట్ పవర్‌నయితే యూజ్ చేయొచ్చంట. ఇప్పుడు మొత్తానికి ఆ ఫ్యాబుల్ వచ్చేసి వాళ్ళందరి పైన యూజ్ చేస్తాడు దోగ్జా వచ్చేసి. అసలేంటిదన్నట్టు ఆ మార్కస్ అంటూ ఉంటాడనమాట. అతని పైకి దోగ్జా పైకి అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళతో దోగ్జా ఫైట్ చేస్తుంటాడు. అప్పుడే ఇంకా వచ్చేసి వాళ్ళందరిని ఒక్కొక్క దెబ్బతో వాళ్ళందరిని ఓడిచ్చేస్తాడనమాట. వాళ్ళందరిని చంపేస్తుంటాడు కదా! అప్పుడు దోగ్జా ఒక్కొక్క ఫ్యాబుల్ అనేది ఎర్న్ చేస్తూ ఉంటాడు. దోగ్జాకి ఇప్పుడు ఒక హిస్టారికల్ ఫ్యాబుల్ వచ్చింది. అట్లా ఒక్కొక్కరిని చంపినందుకు ఇట్లా దాదాపు ఒక 3, 4 హిస్టారికల్ ఫ్యాబుల్ అయితే వచ్చేసుంటాయనమాట చంపగా. అప్పుడే దోగ్జా ఇన్కార్నేషన్ ఫార్మ్ వచ్చేసి ఇప్పుడు వరకు గమ్మునే ఉండింది. కానీ ఇప్పుడు దోగ్జా ఒక ఫ్యాబుల్‌ని క్రియేట్ చేసింగానే తన అది బాడీలో నుంచి స్టోరీస్ అనేవి తొందరగా వెళ్ళిపోతున్నాయన్నమాట. తన ర్యాపిడ్ రేట్‌లో తన బ్రేక్ డౌన్ అయిపోతున్నాడనేసి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే ఇంకా తనని మనము ఓడించలేమని చెప్పేసి అక్కడ ఉండేవాళ్ళు పారిపోతూ ఉంటారన్నమాట. నోబెల్స్ గాని, మార్కస్ గాని అందుకు. అప్పుడే దోగ్జా ఇద్దరు మార్కర్స్‌ని పట్టుకొని ఇద్దరిని చంపేస్తాడనమాట. మొత్తానికి దోగ్జా వచ్చేసి ఒక కొత్త ఫ్యాబుల్స్‌ని అయితే ఎర్న్ చేసింటాడనమాట. దోగ్జా ఇద్దరు మార్కసెస్ అంటే మార్కస్ కుటేటర్‌ని, మార్కస్ ఓస్టెన్‌ని ఇద్దరిని చంపేసింటాడనమాట. దోగ్జా ఒక కొత్త అచీవ్‌మెంట్‌ని అయితే తీసుకొనింటాడు. ఆ అచీవ్‌మెంట్ తీసుకున్న తర్వాత దోగ్జా ఒక ఫేమ్ వచ్చేసి ఇక్కడ చాలా అంటే ఎక్కువ వైడ్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అంటే ఇద్దరిని మార్కసెస్‌ని చంపడం అనేది చిన్న విషయం కాదు కదా! డెమాండ్రియల్ మొత్తం ఇదంతా తెలుసుకొని ఉంటుందనమాట. అప్పుడే చాలా హై నోబుల్స్ ఉంటారు కదా! వాళ్ళందరూ డిమాండ్ ఏరియాలో ఉండేవాళ్ళు దోగ్జాని చూసి ఇప్పుడు భయపడుతున్నారనమాట. అంతేకాకుండా దోగ్జా 50,000 కాయిన్స్‌ని రివార్డ్‌గా ఎర్న్ చేసింటాడు ఈ అచీవ్‌మెంట్ వచ్చేసి. ఇంకా దోగ్జా ఇన్కార్నేషన్ ఫార్మ్ వచ్చేసి ఒక లిమిట్‌కైతే రీచ్ అయిపోయిందంట. అందుకే ఇన్సెట్ మాస్కా అనేది ఉంటుంది కదా! ఫ్యాబుల్ దాన్ని ఫోర్స్‌ఫుల్‌గా ఎండ్ చేసేసుంటది. అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఏంటి అంతేనా? అప్పుడేనా? అన్న విధంగా. ఇంగప్పుడే దోగ్జా వచ్చేసి బారన్ గిరా, బారన్ షరబోస్, కౌంట్ మాక్వా అసలు మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఆ డ్యూక్ ఒక విషయం చెప్పండి. ఇప్పటి నుంచి ఒక డేని చూసి ఆ డ్యూక్‌ని భయపడమని ఇంగ చెప్పండి అని చెప్పేసి చెప్తాడు. అంటే ఇంతవరకు వీళ్ళందరూ నైట్‌కి భయపడుతూ ఉంటారు గదా! ఇప్పుడు ఇది డ్యూక్ వంతు. తను ఒక డేని చూసి ఇప్పుడు భయపడాల్సిందొస్తుందన్న విధంగా దొర్జే చెప్తాడనమాట.
ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఒక లైట్ అనేది వాళ్ళ మొఖం మీద పడుతూ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఎప్పటినుంచో ఈ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో టైం అనేది ఆగిపోయి ఉంటుంది గదా! అలాంటిది ఇప్పుడు అక్కడ వాళ్ళకి టైం అనేది ఫ్లో అయితూ కనిపిస్తుందన్నమాట. అసలు ఇదొక రివల్యూషన్ అని చెప్పేసి అక్కడ ఉండే సిటిజన్స్ అందరూ రివల్యూషనరీ యూ జుంక్యూక్ అనేసి ఇంగ అంటూ ఉంటారనమాట. మొత్తానికి అసలు ఇన్‌ఫ్లూయెన్షియల్ పవర్ ఉంటుంది గదా! అది రియల్ రెవల్యూషనరీ కంటే దోగ్జానే ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాడంట. సో, దానివల్ల దోగ్జాకి ఒక ఫ్యాబుల్ క్రియేషన్ అనేది జరిగింటుంది. దోగ్జా ఒక ఫ్యాబుల్‌నయితే ఆబ్టైన్ చేసుకుంటాడు. ఆ న్యూ ఫ్యాబులే రెవల్యూషనరీ ఇన్ ద సిల్వర్ స్క్రీన్ అనేది బిగిన్ అయ్యుంటుందనమాట. ఇప్పుడు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. హా! బీ హ్యూంగ్ ఇంకా ఆ కాన్‌స్టెలేషన్స్ ఇదంతా చూసుండాల్సింది అన్న విధంగా అనుకుంటాడనమాట. అప్పుడే దొకైబీ ఎగ్ అనేది దోగ్జా కోట్ లోపల ఉంటుంది గదా! అది దోగ్జా యొక్క ఫ్యాబుల్‌కి రియాక్ట్ అవుతూ ఉంటుందనమాట. దొకైబీ ఎగ్ అనేది దోగ్జా యొక్క ఇప్పుడు స్టోరీ జరిగి ఉంటుంది గదా! అదంతా రికార్డ్ చేస్తూ ఉంటుందనమాట. అది హ్యాచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే తనకి ఒక క్రాక్ పడి ఉంటుందనమాట ఎగ్‌కి. నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఎగ్ అనేది హ్యాచ్ అవ్వబోతుంది అన్నట్లు వస్తుందనమాట. అప్పుడు ఆ టెంపరరీ ఛానెల్ అనేది క్రియేట్ అవుతుంది డెమాన్ రియలంలో ఆ ఎగ్ వల్ల. సో, ఆ కాన్స్టలేషన్ డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ హ్యాస్ ఎంటర్డ్ ద టెంపరరీ ఛానెల్ అనైతే వస్తుంది. అది చూసి ఇంకా అసలు దోగ్జా అనుకుంటుంటాడు. మొత్తానికి ఈ డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ వచ్చేసి సిస్విడ్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌ని చూస్తున్నాడు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఇంకా దోగ్జా అక్కడ ఉన్న స్క్రీన్స్‌లో అంతా గమనిస్తుంటాడనమాట ఛానెల్‌నైతే. అప్పుడే అందరికీ డెమాన్ కింగ్ ఈ టెంపరరీ ఛానెల్‌లోకి ఎంటర్ అయ్యాడని తెలిసిన తర్వాత ఐ మీన్ డెమాన్ కింగ్ ఆఫ్ సాల్వేషన్ అందరూ ఏంటి ఇదొక ఛానెల్ ఇక్కడ ఒక ఛానెల్ ఓపెన్ అయిపోయింది. డెమాన్ కింగ్ ఐ మీన్ దొకైబీ ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట. ఫైనల్‌గా డెమాన్ రియలంకి కూడా అటెన్షన్ వచ్చింది అన్న విధంగా చూస్తూ ఉంటారు. ఇంక అప్పుడే జంగ్‌హోయింగ్ దోగ్జా దగ్గరకొచ్చి "హే! నువ్వు బానే ఉన్నావా? నువ్వు గూడా ఆ మెసేజ్ విన్నావా?" అన్న విధంగా అడుగుతాడనమాట. డ్యూ టు టెంపరరీ ఛానెల్స్ క్రియేషన్ అంటే ఈ ఛానెల్ టెంపరరీగా క్రియేట్ అయ్యి ఉంటుందనమాట. దోగ్జా యొక్క ఫార్మ్ అనేది డిస్ట్రాయ్ అవుతూ ఉంటుంది గదా! అది కొంచెం కోలుకుంటుంది. టెంపరరీగా అది డీలే అవుతుంది అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే ఛానెల్ లేనందువల్లనే తన బాడీ అనేది ఇలా ఎగ్జైల్ వల్లనే కదా! కానీ ఇప్పుడు తను టెంపరరీగా ఒక ఛానెల్‌లోకి వచ్చినందువలన తన బాడీ అనేది మరి అంత ఫాస్ట్‌గా డిస్ట్రాయ్ అవ్వకోకుండా ఉంటుందనమాట. సో, ఇంగ దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. హా! అట్‌లీస్ట్ నాకు కొంచెం టైం అన్నా దొరికిందిలే అన్నట్లు. ఎందుకంటే ఒక ఛానెల్ అనేది చాలా ఇంపార్టెంట్ డివైస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టోరీ ఎసెన్స్ ఆఫ్ ది స్టోరీని ఫార్మ్ చేయడానికి ఒక ఛానెల్ అనేది చాలా ఇంపార్టెంట్ డివైస్ అనమాట. సో, ఇప్పుడు ఆ ఛానెల్‌లోకి ఎంటర్ అయిన తర్వాతనే దోగ్జా ఫ్యాబుల్స్ అనేవి చాలా స్టాబిలైజ్ అయ్యాయన్నమాట. సో, ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. ఆహా! కంప్లీట్‌గా నాకు ఆ ఎగ్జైల్ ఐడెంటిటీ పోకపోయినా అట్‌లీస్ట్ నేను కొంచెం నా బాడీని ఇట్లా క్లియర్‌గా అంటే ఎక్కువ డిస్ట్రాయ్ అవ్వకోకుండా కాపాడుకోగలిగాను అన్న విధంగా దోగ్జా అనుకుంటూ ఉంటాడు. మొత్తానికి దోగ్జా మెయిన్ సినారియోలోకి ఎంటర్ అయితే తన బాడీ డిస్ట్రక్షన్ అనేది ఆగిపోతుందనమాట. దానికోసం దోగ్జా ఫస్ట్ ఈ మెయిన్ సినారియోలోకి ఎంటర్ అవ్వాలి. దానికి ఫస్ట్ చేయాల్సిందేంటంటే ఆ రియల్ రెవల్యూషనరీ ఉంటది గదా! వాళ్ళని చంపాలన్నమాట దోగ్జా. ఇంకా దోగ్జాకి ఇలా ఫ్యాబుల్ ఉంటుంది గదా! ఆ ఫ్యాబుల్స్ అనేవి కరెంట్ ఇన్‌కార్నేషన్ ఫామ్‌లో అంటే కొంచెం క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నాయంట. అప్పుడు దోగ్జా ఏం చేస్తాడంటే కొత్త ఫ్యాబుల్స్ అనేవి కావాలంట. అది ఎందుకు అంటే తన బాడీ క్రాక్స్ ఇవన్నీ రిపేర్ చేయాలంటే కొత్త ఫ్యాబుల్స్ కావాలంట. సో, టెంపరరీ ఛానెల్ ఎక్కువ సేపు ఉండదు కాబట్టి దోగ్జా అందులోపల తన బాడీని ఎలాగోలా అంటే మంచిగా చేసుకోవాలనమాట. దొకైబీ ఎగ్ అనేది తొందరగానే ఇంగ హ్యాచ్ అవుతుంది. అంతే కాకుండా దానికి హెల్తీ ఫ్యాబుల్స్ అనేవి ఉంటాయి గదా! వాటిని తినిపించాలి అని చెప్పేసి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు దొకైబీ ఎగ్ అనేది సాటిస్ఫై అయిందంట. దోగ్జా తనకి కొన్ని ఫ్యాబుల్స్ అనేవి తినిపించింటాడనమాట. ఇంక దొకైబీ ఎగ్ వచ్చేసి పేరెంట్స్ వార్మ్‌త్ కావాలని చెప్పి కోరుకుంటుంది అని వస్తుంది మెసేజ్. ఇంతకుముందు దోగ్జాకి అంటే బీహింగ్ చెప్పింటుందనమాట. ఏమని చెప్పింటుందంటే, "ఒక్క నిమిషం నీకు నేనొకటి చెప్తా విను. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఆ ఎగ్ గాని హ్యాచ్ అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు దానికి నువ్వు ఒక హగ్ ఇవ్వాలి. ఎందుకంటే మేము అంటే దొకైబీసి ఇలా నమ్ముతారంట. ఇలా హ్యాచ్ అయ్యే టైంలో ఇట్లా ఒక హగ్ ఇస్తే తను బాగా హెల్తీగా ఉంటుందని నమ్ముతారంట. వాళ్ళందరూ అలానే చేస్తారంట. ఇప్పుడు దోగ్జాకి అలానే చేయమని చెప్పింటుంది." సో, దోగ్జా అనుకుంటుంటాడు, అసలు ఆ దొకైబీస్ గూడా ఎలాంటి సూపర్‌స్టిషన్స్‌ని నమ్ముతారంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నట్లు అనుకుంటాడు. ఇంగ ఎలెన్ ఈ ఏరియాని మొత్తం లాక్ చేయి అని చెప్పేసి దోగ్జా చెప్తాడనమాట. అంటే ఇంగ నోబుల్స్ కొంతకాలం వరకు ఏం చేయడానికి ట్రై చేయరులే. సో, మొత్తానికి మనం ప్రిపేర్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి అన్న విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంతే కాకుండా లోపలికెళ్ళిన తర్వాత ఎలెన్ తన బాడీని కొంచెం నయం చేస్తుందనమాట. అప్పుడు చెప్తూ ఉంటుంది, "నువ్వు ఎక్కువగా ఇలా కదలడం మంచిది కాదు. ఎందుకంటే నీ బాడీ మంచి స్టేట్‌లో లేదు" అని చెప్పేసి చెప్తే, సరే అని చెప్పేసి దోగ్జా అంటాడనమాట. ఏంటి ఊరికే సరే అని చెప్తే సరిపోదు. నేను చాలా సీరియస్‌గా చెప్తున్నాను. నువ్వు చనిపోయేవాడివి. అసలు 5 హిస్టారికల్ ఫ్యాబుల్స్‌ని యూజ్ చేసి నీ బాడీని రిపేర్ చేసుకున్నావు. అసలు నేను ఎప్పుడే గాని అలాంటిది చేయలేదు అని చెప్పేసి అంటుంటుంది. అప్పుడు దోగ్జా ఏమంటాడు, "పర్లేదులే 5 హిస్టారికల్ ఫ్యాబుల్స్ పోతే పోయినాయి. నా దగ్గర లెజెండరీ ఫ్యాబుల్స్ ఉన్నాయి కదా! సరిపోతాయిలే" అన్న విధంగా దోగ్జా అంటాడనమాట. అప్పుడే ఎలెన్ ఏమంటుందంటే, "ఏంటి?
లెజెండరీ ఫ్యాబుల్ నా దానిలోనే కూడా నువ్వు ఇట్లా రిపేర్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటున్నావా? అసలు లెజెండరీ ఫ్యాబుల్ అంటే ఎంత ఇంపార్టెంట్, ఎంత వాల్యుబుల్ నీకు అర్థమవుతుందా? అసలు ఈ పాయింట్ వరకు అసలు నువ్వు ఎలా బతికావు అంతకు నాకు అర్థం కావడం లేదు. ఇది ఒక స్టోరీ, ఒక బ్లెస్సింగ్ వలన అసలు అది నిజమైందేనా అన్న విధంగా అడుగుతూ ఉంటుందన్నమాట. ఎలెన్ ఆపు నీ లెక్చర్లు ఇంకా అన్న విధంగా దోగ్జా అంటాడు. అసలు ఇతని వల్ల నేనేం చేయలేనులే ఇంకా అన్నట్టు అంటాడనమాట. అప్పుడే దొకైబీ ఎగ్ ని వాళ్ళు చూపిస్తారు. అంటే ఏంటది అని హాయంగా అడిగితే ఇది ఒక దొకైబీ ఎగ్ అని చెప్తే, ఏంటి నిజంగానా, నిజం చెప్తున్నావా అంటే అప్పుడే చూస్తూ ఉంటాం ఆ దొకైబీ ఎగ్ నిదానంగా హ్యాచ్ అవుతూ ఉంటుందా. అప్పుడే మళ్ళా నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద ఛానల్ 1 అని వస్తుంది. అంటే ఛానల్ ఓపెన్ అయి ఉంటుంది కదా. ఓ వెయిట్, అసలేంటి ఇది నిజంగానే దుకైబీ ఎగ్గా? అసలు నువ్వు నాకు అబద్ధం చెప్పడం లేదా? అయితే నిజంగానేనా అన్నట్టు హాయంగా అంటూ ఉంటాడు. ఏంటి నేను అబద్ధం చెప్పేలాగా కనిపిస్తున్నానా? నేను నిజంగానే చెప్తున్నాను అన్న విధంగా దోగ్జా అంటాడనమాట. అయితే మొత్తానికి దీని వల్లనేనా మనకు ఛానల్ ఓపెన్ అయింది అని అడిగితే అవును అని దోగ్జా చెప్తే అప్పుడే ఎలెన్ అంటుంది, ఏంటి అయితే నిజంగానే ఇది ఒక యాక్చువల్ దొకైబీ అయితే అనే విధంగా. అంటే అప్పుడు దోగ్జా అండి, చూడండి నేను ఒక కి ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికి ఒక ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కి ఎప్పుడు ఒక స్లేవ్ లాగా అక్కడే బతికి ఉండలేరు కదా. నేను మీకు ఒక అంటే నెక్స్ట్ సినారియోలోకి వెళ్ళే ఛాన్స్ ఇస్తున్నాను. ఏంటి మీకు నెక్స్ట్ సినారియోలోకి వెళ్ళడం అంటే భయమా అన్నట్టు ఎలెన్ ని చూసి దోగ్జా అంటాడనమాట. సో ఈ వరల్డ్ అయితే ఒక హోప్ లేదు అన్న విధంగా అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా సరే నా ఒపీనియన్ లో ఒక అన్సర్టైన్ ఆల్టర్నేటివ్ అనేది ఎప్పటికీ ఒక వర్డ్స్ గానే ఉంటుంది. అలాంటిది మనం తీసుకోకూడదు అన్న విధంగా చెప్తూ ఉంటుంది. నేను గ్రేట్ఫుల్ గా ఉన్నాను నేను రిలేషన్ స్టార్ట్ చేసినందుకు కానీ అన్న విధంగా ఎలెన్ చెప్తూ ఉంటే అప్పుడే దోగ్జా ఒక రకంగా చూస్తాడనమాట. అప్పుడే అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అన్న విధంగా ఎలెన్ అడుగుతుంది. ఇంకా అప్పుడే దోగ్జా ఏం చెప్తాడంటే ఆ ఎగ్గుని చూస్తూ, నేను ఎందుకంటే నేను ఈ వరల్డ్ యొక్క ఈ స్టోరీ యొక్క ఎండ్‌ని చూడాలనుకుంటున్నాను అన్న విధంగా చెప్తాడు దోగ్జా. సో గైస్ అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది? అసలు ఈ ఎగ్ నిజంగా హ్యాచ్ అయ్యి ఒక దొకైబీ బయటకొచ్చి దోగ్జా న్యూ సినారియోలోకి ఎంటర్ అయ్యి దోగ్జా తప్పించుకుంటాడా లేదా? ఇదంతా చూడాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.